गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారములు. మనము గ్రహకారకత్వాల గురించి తెలుసుకుంటున్నాము. సూర్యగ్రహం, చంద్రగ్రహం అయిపోయింది. ఈరోజు కుజగ్రహం గురించి మనం తెలుసుకుందాము. ఈ కుజగ్రహాన్ని భూమిపుత్రుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు. ఈ యొక్క కుజగ్రహానికి అనేక కారకత్వాలు ఉంటాయి, కానీ మనకు కొన్ని కారకత్వాలు మనం తీసుకుందాం ఈరోజు. ముఖ్యంగా ఈ యొక్క కుజగ్రహానికి 3 కారకత్వాలు ఎక్కువగా ఉంటాయి. 1 భూమి, 2 సైన్యాధిపతి, 3వ వచ్చేసి శరీర భాగంలో రక్త ప్రసరణ గురించి ఈ యొక్క కుజగ్రహాన్ని చూసుకుంటాము. మెయిన్గా మనకు కుజగ్రహం వచ్చిందంటే తప్పకుండా భూమి. కుజుడు కనుక 4వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, శుభగ్రహంగా వారికి అనేక భూములు ఉంటాయి, అనేక ఫ్లాట్లు ఉంటాయి, అనేక ఇండ్లు ఉంటాయి. అదే కుజగ్రహం పాపిగా 4వ స్థానానికి వచ్చిందనుకోండి, ఆ ఉన్న భూములన్నీ కూడా పోతాయి. ఆ యొక్క గ్రహ కారకత్వం వలన వాళ్ళకు ఒక ఇల్లు కూడా లేకుండా పోతాయి. కాబట్టి కుజగ్రహం మెయిన్గా మనము భూమి గురించి చూసుకుంటాము. మళ్ళా రక్షణ, సూర్యగ్రహం రాజు అయితే కుజుడు వచ్చేసి సైన్యాధిపతి. ఈ 3 గ్రహాలు కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు కూడా 3 కూడా ప్రభుత్వ గ్రహాలే. ఈ యొక్క కుజగ్రహానికి కూడా ప్రభుత్వాంతో సంబంధం ఉంటుంది, సైన్యాధిపతి కాబట్టి రక్షణ అధికారంలో సంబంధం ఉంటుంది. దీనికి మిలిటరీ కానీ, రక్షణ కానీ, పోలీసు ఉద్యోగం కానీ, వీటన్నిటి కూడా మనము కుజగ్రహం ద్వారా చూసుకుంటాము. ముందుగా కుజగ్రహం యొక్క భూమిలో చూసుకుంటే మనము ఎక్కువ కుజగ్రహానికి వనములు, అరణ్యాలు కూడా కుజగ్రహం కిందికి వస్తాయి. మనకి ఎక్కువ ఎరుపు రంగు భూములు కూడా కుజగ్రహం కిందికి వస్తాయి. కుజగ్రహం అనుకూలత ఉంటే చాలా ఎరుపు రంగు భూములే వాళ్ళకు ఉంటాయి. నల్లరేగడి భూములు తక్కువగా ఉంటాయి వాళ్ళకు. మెట్ట భూములు కూడా ఉంటాయి, రాళ్ల భూములు, బురుజులు. అదేవిధంగా కుమ్మరి మాన్యాలు, కుమ్మరులు వేసేటి యొక్క కుండలకు సంబంధించి కుజగ్రహ కారకత్వాలు ఉంటాయి. కుమ్మరులకు కుజగ్రహం యొక్క అనుకూలత ఉంటే అనేక కుండలు చేస్తారు, వాములు పెట్టుకుంటారు. కుమ్మరి వాములు అంటారు. వాములు అంటే వాటి కుండలు కాల్చే విధానం వాములు అంటారు. ఆ వాములు కూడా ఈ కుజగ్రహం కిందికి వస్తుంది. అదేవిధంగా విదేశాలు, మనం విదేశాలకు 3 గ్రహాలు అనుకున్నాము, సూర్యుడు, చంద్రుడు, కుజుడు. కుజుడు కూడా శుభగ్రహంగా అనుకూలంగా ఉంటే తొందరగా విదేశీ ప్రయాణాలు వస్తాయి. చంద్రగ్రహానికి పూతయితే ఇక కుజగ్రహానికి వచ్చేసి కాయలు, పిందెలు, ఎర్ర చెట్లు, కల్ప ఎక్కువగా ఈ కుజగ్రహ కారకత్వానికి వస్తున్నాయి. ఎర్రచందనం కూడా కుజగ్రహ కారకత్వానికి వస్తుంది. అదేవిధంగా కొండ భూములు కూడా, కొండల పక్కకుండే భూములు, కొండల పక్కకున్న భూములు ఆక్రమించుకున్నాడు, ఇవన్నీ కూడా మనం కుజగ్రహం నుంచి చూసుకోవచ్చు. ఈ జంతువుల విషయానికి వస్తే కుజగ్రహానికి క్రూర జంతువులు కూడా ఉంటాయి. అవి కాక ఎక్కువగా మనము కుక్కలను, ఎద్దులను చూసుకుంటాము. రక్షణ బంధంలో, రక్షణ శాఖలో కుక్కలు ఈ యొక్క సైన్యానికి చాలా సేవ చేస్తాయి, విశ్వాసంగా ఉంటాయి. కాబట్టి కుక్కలు కూడా ఈ యొక్క కుజగ్రహ కారకత్వాలకు ఎందుకు వస్తుంటాయి. ఎద్దులు కూడా కుజగ్రహ కారకత్వాలకు వస్తుంటాయి. సైన్యాధిపతి అంటే కుజుడు సైన్యాధిపతి అన్నాను కాబట్టి, సూర్యుడు అయితే రాజు అయితే కుజుడు మనకు సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి దేశ రక్షణలో పాల్గొంటారు, యుద్ధ ప్రీతి ఉంటుంది వాళ్ళకు, ప్రభుభక్తి కూడా బాగుంటుంది. అస్త్ర శస్త్ర విద్యలు కూడా ఈ యొక్క కుజగ్రహ కారకత్వంగా వస్తుంటాయి అందరికీ. కుజగ్రహానికి సంబంధించి ఏ జాబులైనా కూడా పోలీసు, మిలిటరీ, పోలీసు సంబంధించిన జాబులని కూడా మనము కుజగ్రహ కారకత్వంలో చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకోటి వచ్చేసి శరీర భాగంలో రక్త ప్రసరణ. కుజుడు బాగా లేకుంటే రక్త ప్రసరణ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.
అదేవిధంగా కుజగ్రహాన్ని చూసుకుంటే మనము కనిష్ట సోదరులు, ఈ గ్రహం యొక్క కనిష్ట సోదరులను కుజగ్రహాన్ని చూసుకుంటాము. కుజగ్రహ కారకత్వాల వల్ల శరీర భాగంలో బాహుబలం బాగుంటుంది, గాంభీర్యంగా ఉంటారు, శౌర్య ప్రతాపాలు బాగుంటాయి, పట్టుదల, వీర్యము. కుజగ్రహం వచ్చి ఎక్కువగా యువకులకు ఎక్కువ కుజగ్రహం ఉంటుంది, యువకులకు ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి కుజగ్రహము యువకులకు ఎక్కువ కుజగ్రహం అనుకూలంగా ఉంటుంది. శీలం అంటే వాళ్ళ యొక్క మంచితనం, పట్టుదల, శౌర్యం, ఇవన్నీ కూడా మనం కుజగ్రహం నుంచి తీసుకోవచ్చు. ఈ కుజగ్రహం వచ్చేసి మన గ్రహమండలంలో సూర్యగ్రహానికి దక్షిణ దిగ్భాగంలో ఉంటుంది. అది ఏ విధంగా ఏ ఆకారంలో ఉంటుందంటే త్రికోణాకారంలో కుజుడు ఉంటాడు. ఈ గ్రహానికి వచ్చేసి మంగళవారం. ఈ గ్రహం యొక్క కలర్ వచ్చేసి మనకు ఎరుపు కలరు. ఈ గ్రహానికి వచ్చేసి ధాన్యం వచ్చేసి కందులు. ఈ గ్రహానికి వచ్చేసి మనం పెట్టుకునే రత్నము పగడము. ఈ యొక్క గ్రహానికి పగడం పెట్టుకుంటే మనకు అనుకూలత ఉంటుంది. ఈ యొక్క గ్రహానికి మనము హోమం చేస్తే దాన్ని చంద్రకర్ర ఎక్కువ వాడుతుంటారు. వృక్షాలకు కూడా ఎర్రచందనం, వృక్షాలకు గంధం చెక్కలు అన్నిటి కూడా మనం కుజగ్రహం కారకత్వాలు తీసుకుంటాము. ఇవి కారకత్వాల్లో కొన్ని ముఖ్యమైనవి. ఇంకా మనం కారకత్వాలు ఇంకా తెలుసుకోవచ్చు, కానీ మనం తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు కుజగ్రహం అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? భూమి, సైన్యాధిపతి, శరీర భాగంలో రక్త ప్రసరణ, అదే కనిష్ట సోదరులు, ఇవి ఆ యొక్క కుజగ్రహ కారకత్వం కింద తీసుకోవాలి. మన జన్మలగ్న కుండల నుంచి 4వ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్టయితే వాళ్ళకు అనేకమైన ఇండ్లు, ఫ్లాట్లు అవన్నీ కూడా ఉంటాయి, గెస్ట్ హౌస్లు, ఇవన్నీ కూడా మనకు కుజగ్రహం నుంచి చూసుకుంటాము. ఆ విధంగా కుజగ్రహం యొక్క కారకత్వాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కుజగ్రహాన్ని మనము గ్రహాలలో 3వ గ్రహంగా చూసుకుంటాం. కాబట్టి కుజగ్రహ కారకత్వాలు. మళ్ళీ వచ్చే గ్రహము బుధగ్రహం గురించి తెలుసుకుందాము. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయులకు నా యొక్క నమస్కారములు.